ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి శ్రీమద్ భాగవతం 7వ స్కందం 7వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుందామంట. మంగళాచరణ చేసుకుని మొదలు పెడదాం. వరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने ते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्या करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. మనము ఈరోజు మొదటి శ్లోకం నుంచి చర్చ ఆరంభిద్దామంట. ఏడవ స్కందం 7వ అధ్యాయం మొదటి శ్లోకం. ఈ అధ్యాయం పేరు వచ్చేసి ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుని నుంచి ఏం నేర్చుకున్నాడు. మనము ఈ అధ్యాయంలో ఎలా కొనసాగుతుందంటే, ఫస్ట్ నారదుముని బోధించే కన్నా ముందు ప్రహ్లాద్ మహారాజు అలా గర్భంలో ఉన్నప్పుడు ఎలా కయాదు నారదుని తల్లి మరి నారదుని ఆశ్రమంకి వెళ్ళాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో, ఆ విషయాలు ఫస్ట్ చర్చించుకుంటాం. ఇదంతా కూడా ఈ అధ్యాయం ఎందుకు వస్తుందంటే, ప్రహ్లాద్ మహారాజు యొక్క మిత్రులు, అసురుల యొక్క పుత్రులు స్కూల్లో గురుకులంలో అడిగారు ప్రహ్లాదుని నుంచి, నువ్వు ఎప్పుడు ఇవన్నీ నేర్చుకున్నావు, భక్తి గురించి ఎవరు నీకు నేర్పించారు, మాతో పాటే కదా ఎప్పుడు ఉంటావు, ఎక్కడి నుంచి నేర్చుకున్నావు చెప్పు నాకు అంటే, మాకు చెప్పండి అంటే, అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చెప్తాడనమాట అసలు ఎలా ఎక్కడ ఎప్పుడు ఆయన నారదుని నుంచి భక్తి గురించి నేర్చుకున్నాడు, ఆయన గురువు అయిన నారదుని నుంచి. ఈ విషయాలన్నీ కూడా నారదుని స్వయంగానే యుధిష్ఠిర మహారాజు చెప్తున్నాడు, అదే మనం చర్చించుకుంటున్నాము. మొదటి శ్లోకం. శ్రీ నారద ఉవాచ ఏవం దైత్యాసుతై పృష్టో మహాభాగవతో సురః ఉవాచ తాన్ స్మయమానః స్మరన్మద్ అనుభాషితం. నారదముని ఏం చెప్తున్నారంటే, ప్రహ్లాద మహారాజు అసుర యొక్క పరివారంలో జన్మించాడు, కానీ ఆయన అందరి భక్తుల్లో కూడా చాలా శ్రేష్టమైన భక్తుడు. ఈ విధంగా ఎప్పుడైతే తన మిత్రులు ఆయన ప్రశ్నించారో, అసురుల యొక్క పుత్రులు, అప్పుడు ఈ విధంగా ఆయన జవాబు ఇచ్చాడు. చూడండి, ఇందులో ఒక విషయం ఏంటంటే, నారదముని ఇక్కడ చెప్పేది ఏంటంటే, అసురుల యొక్క కులంలో, అసురుల యొక్క పరివారంలో పుట్టినా కానీ ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడు కాగలిగాడంటే అర్థం ఏంటంటే, ఎవరైనా కానీ మంచి శుద్ధ భక్తులు అవ్వచ్చు. ఏ పరివారంలో పుట్టారు
అనేది ఏమాత్రం మీరు భక్తి చేసుకోవడానికి అది అడ్డంకి కాదనమాట. సో ఏ పరివారంలో పుట్టినా సరే, ఎవరైనా సరే శుద్ధ భక్తులు, మహాభక్తులు అయిపోవచ్చు, భక్తి చేసుకోవచ్చు. సో అహైతుకి అప్రతిహత. సో భక్తి అనేది దాన్ని ఎవ్వరు కూడా ఏ భౌతిక బంధనాలు కానీ, విషయాలు కానీ, వస్తువులు కానీ ఆపలేవు అన్నమాట. సో భౌతికంగా దేనిపైన కూడా భక్తి అనేది ఆధారపడి లేదు. ఓహో, ఈ పరివారంలో జన్మిస్తేనే, బ్రాహ్మణుల పరివారంలోనే జన్మిస్తేనే అప్పుడే ఒక వ్యక్తి భక్తుడు అవ్వగలడు, లేకపోతే భక్తుల పరివారంలో జన్మిస్తేనే అప్పుడే ఒక వ్యక్తి భక్తుడు అవ్వగలడు. అలాంటి రూల్ ఏం లేదన్నమాట. ఏ పరివారంలో జన్మించినా కానీ వ్యక్తి భక్తుడు అవ్వగలడు. ఈ విషయం మనము ప్రహ్లాద్ మహారాజు యొక్క జీవితం నుంచి నేర్చుకుంటాం. శ్రీ ప్రహ్లాద్ వాచ. ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు చూద్దాం. పితరీ ప్రస్థితే స్మాకం తపసే మందరాచలం యుద్ధోద్యమం పరం చక్కుర్ విబుధా దానవాన్ ప్రతి. ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నాడు, ఎప్పుడైతే నా యొక్క తండ్రి హిరణ్యకశిపుడు మందరాచల పర్వతానికి వెళ్ళాడో కఠోరమైన తపస్సులు చేసుకోవడానికి, ఆయన అనుపస్థితి సమయంలో, అంటే ఆయన లేని సమయంలో ఏమైందంటే ఇంద్రుడు మిగతా ఇత్యాది దేవతలందరూ కలిసి అసురులపైన యుద్ధం చేశారనమాట, ఆక్రమణ చేశారు. సో ఇది మంచి అవకాశం అసురుల్ని మనము ఓడించేసి ఆక్రమించడానికి అనేసి ఇప్పుడు ఇంద్రుడు దేవతలు ఈసారి అసురులపైన యుద్ధం చేయడానికి వచ్చారనమాట, ఆక్రమణ చేశారు. పిపీలికైర్హై రివ దిష్ట్యా లోకో పతాపనః పాపేన పాపో భక్షీతి వదంతో వాస్వధయః. ఎలాగైతే పెద్ద సర్పాన్ని చిన్న చిన్న చీమలు తినేస్తాయో, అలాగే ఏ హిరణ్యకశిపు అయితే అన్ని రకాల మనుషులు రకరకాల బాధలు, కష్టాలు ఇచ్చాడో, ఇప్పుడు ఆ కష్టాలు ఏవైతే బాధలు, పాపాలు చేశాడో హిరణ్యకశిపుడు, ఆ ఫలితాన్ని, ఆ పాప యొక్క ఫలితాన్ని మీరందరూ ఇప్పుడు అనుభవిస్తారు అనేసి ఈ యొక్క పాప ఫలితాల కారణంగానే మీరందరూ కూడా ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా చాలా కష్టం కలగబోతుంది, చాలా విపత్తులో పడిపోతారు, చాలా కష్టాలు అనుభవిస్తారని ఇప్పుడు దేవతలు ఇలా అరుచుకుంటూ గట్టిగా ఇంద్రుడు ఇంకా మిగతా దేవతలందరూ కూడా ఇక్కడ అసురులపైన యుద్ధం చేయడానికి వచ్చారన్నమాట, ఆక్రమిస్తున్నారు. తేషాం అతిబలోద్యోగం నిశమ్యాసురయూతపాః వద్యామానః సురైర్భీతా దుద్రువుః సర్వతో దిశం కలత్రపుత్రవిత్తాప్తాన్ గృహాన్ పశుపరిచ్ఛదాన్ నావేక్షమానాస్ త్వరితాః సర్వే ప్రాణపరిప్సవః. సో ఈ విధంగా వీళ్ళు దేవతలు ఇప్పుడు అసురుల యొక్క పెద్ద పెద్ద వీరుల్ని కూడా చంపేస్తున్నారు యుద్ధంలో. అది చూసి అరే దేవతలు ఇంత శక్తివంతంగా అయిపోయారు, మన అసురుల్లో ఒక్కొక్క వీరుడు ఒక్కొక్కడు చనిపోతున్నాడు అని చూసి మిగతా అసురులందరూ కూడా భయపడి ఆ భయంతో ఆ యుద్ధక్షేత్రం నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు. ఏ దిక్కులు, అన్ని దిక్కుల్లో కూడా పారిపోతున్నారు. ఇప్పుడు దేవతల్ని చూసి అసురులు యుద్ధక్షేత్రం నుంచి పారిపోతున్నారు. సో పరిగెట్టుకుంటూ పారిపోతున్నారు. సో ఎలాగైనా సరే మా యొక్క ప్రాణాలని రక్షించుకోవాలని ఈ విధంగా ఇల్లులు వదిలేసి కూడా అసురులు పారిపోవడం మొదలుపెట్టారనమాట. ఇల్లు, పిల్లలు అందరినీ, ఆ ఇంట్లో ఉన్న సామాను కానీ, పశువుల్ని కానీ అన్నిటిని వదిలేసి పారిపోతున్నారు అంత భయంతో, ప్రాణభయంతో. వ్యలుంపన్ రాజశిబిరం అమరా జయ కాంక్షిణః ఇంద్రస్తు రాజమహీషీం మాతరం మమ చాగ్రహీత్. సో ఈ యొక్క దేవతలు ఇప్పుడు అసురులపైన ఒక విధంగా విజయం సాధించారు. ఆ విజయం సాధించిన తర్వాత హిరణ్యకశిపుడు యొక్క
మహల్లోకి వెళ్ళి అక్కడున్న ధనాన్ని సంపదను కూడా దోచుకున్నారు. దాని తర్వాత అక్కడున్న ఎన్నో వస్తువుల్ని కానీ ఆ రాజ మహల్లో ఎన్నో విషయాల్ని వస్తువుల్ని కూడా ధ్వంసం చేసేసారు. దాని తర్వాత ఆ ఇంద్రుడు ఏం చేశాడంటే ప్రహ్లాదుడు చెప్తున్నాడు, మా అమ్మని అరెస్ట్ చేశాడు. బందీ చేసేసి మా అమ్మ రాణి కాయదు, ఆమెను బందీ చేసేసి తీసుకెళ్ళిపోయాడు. ఈ విధంగా తీసుకెళ్ళేటప్పుడు ఒక కురారి పక్షిని వేరే పెద్ద గద్దె తీసుకొని వెళ్ళిపోతుంటే అది ఏడుస్తూ ఉంటుంది. అలా మా అమ్మ కూడా ఏడుస్తూ ఉండే అప్పుడు. అలా అరుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు దారిలో నారదముని అక్కడికి వస్తాడనమాట. ఆ సమయంలో నారదుని హఠాత్తుగా ఆ యొక్క సన్నివేశంలో ప్రవేశిస్తాడు. అలా ఇంద్రుడు కయాదును తీసుకొని వెళ్ళిపోతున్నాడు బందీ చేసుకొని. అప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది దారిలో. ఆ సమయంలో నారదుని మధ్యలో. అప్పుడు నారదుని ఆమెను అలాంటి సిచ్యువేషన్లో అలాంటి పరిస్థితులు చూసి ఏమంటారంటే ఇంద్రుడితో, ప్రాహనైనాం సురపతే నేతుమర్హస్య నాగసం ముంచ మహాభాగ సతీం పరపరిగ్రహం. నారదునుడు, ఓ ఇంద్ర, దేవరాజు అయిన ఇంద్ర, ఈ యొక్క స్త్రీ ఏమాత్రం పాపం చేయలేదు, ఏమాత్రం. హరే కృష్ణ. సో కొద్దిగా ఇంటర్నెట్లో సమస్య వచ్చింది. ఓకే. సో అప్పుడు నారదుని ఇంద్రుడిని ఇలా అంటాడనమాట, అసలు నీకు ఏమాత్రం దయాదక్షిణలు లేవా? ఇలాంటి ఏమాత్రం పాపమెరుగని స్త్రీని నువ్వు ఈ విధంగా, ఏ స్త్రీ అయితే సతీ, ఆమె ఇంకొకరి భార్య, ఇంకో వ్యక్తి యొక్క భార్యని ఇలా తీసుకుని వెళ్తున్నావు, ఇది సరికాదు. కాబట్టి వెంటనే ఆమెని వదిలేసాయి. ఇలా బందీ చేసి తీసుకెళ్ళడం సరికాదు, వేరే స్త్రీని, వేరొకరి భార్యని వదిలేసాయి. అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే, శ్రీ ఇంద్ర ఉవాచ ఆస్తేస్య జఠరే వీర్యం అవిషహ్యం సురద్విషః ఆస్యతాం యావత్ ప్రసవం మోక్ష్యేర్త పదవీం గతః. అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే, ఈ యొక్క స్త్రీ యొక్క గర్భంలో ఎవరైతే హిరణ్యకశిపుడు యొక్క భార్య, ఈ యొక్క స్త్రీ ఒక గర్భంలో ఆ అసురుడి యొక్క సంతానము గర్భంలో ఉంది. అందుకనే ఆమె మా అధీనంలో ఉండడమే నయం. ఎప్పుడైతే ఆ సంతానాన్ని ఆమె జన్మనిస్తుందో దాని తర్వాత ఆమెను మేము వదిలేస్తాము. అంటే ఇక్కడ ఇంద్రుడి భయం ఏంటంటే, హిరణ్యకశిపుడు ఎంతో పెద్ద అసురుడు. ఆయన వల్ల ఎంతో వాళ్ళకి కష్టం కలిగింది. ఆయనకు భయపడి జీవించాల్సి వస్తుంది దేవతలు. ఇప్పుడు ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఈ సమయం చూసుకొని, ఇదే సమయంలో ఈ యొక్క వాళ్ళ భార్యల గర్భంలో ఉన్న ఇంకొక అసురపుత్రుడు, అంటే ఆయన ఇంకో హిరణ్యకశిపుడులాగా పుడతాడేమో, మళ్ళీ ఆయన పుట్టిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఆయన ఇంకెన్ని కష్టాలు మాకు ఇస్తాడు. అందుకనే పుట్టిన తర్వాత వెంటనే శిశువుగా ఉన్నప్పుడే, పిల్లవాడిగా ఉన్నప్పుడే చంపేస్తే చాలా సులువుగా మన పని అయిపోతుంది. పెద్ద రాక్షసుడిగా, పెద్ద అసురుడిగా వాడు రాడు, మనకు కష్టం ఇవ్వడు తర్వాత అని ప్లాన్ చేసుకొని ఇంద్రుడు ఇలా పనిచేశాడనమాట. ఒక వేరొక గర్భవతి స్త్రీని ఇలా అరెస్ట్ చేసి బందీ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఆమె యొక్క భర్త లేనప్పుడు సమయంలో. సో అందుకనే ఆయన ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట, మేము వదిలేస్తాం, ఫస్ట్ పుట్టనివ్వండి, సంతానం పుట్టిన తర్వాత చంపేసి తర్వాత వదిలేస్తాం. సో నారదుని అంటున్నాడు ఇప్పుడు, శ్రీ నారద ఉవాచ అయం నిష్కిల్బిష సాక్షాన్ మహాభాగవతో మహాన్ త్వయా న ప్రాప్స్యతే సంస్థాం అనంతానుచరో బలి. నారదుని అంటాడు, ఏ శిశువు అయితే ఈ యొక్క తల్లి గర్భంలో ఉన్నాడో ఆ శిశువు ఏమాత్రం పాపమెరుగడు, ఆయనకి ఏమాత్రం లోపం లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన భగవంతుడి యొక్క పరమ భక్తుడు. అందుకనే నువ్వు ఆయన్ని, ఆ శిశువుని ఎప్పటికీ కూడా చంపలేవు. ఎందుకంటే భగవంతుడు ఎవరినైనా రక్షించాలనుకుంటారో వాళ్ళని ఎవ్వరు కూడా చంపలేరు. మారే కృష్ణ రాకేకి, రాకే కృష్ణ మారేకి. అంటే ఒక్కసారి కృష్ణుడు ఎవరినైనా రక్షించాలి అని అనుకున్నాడు అనుకోండి, ఎవ్వరు కూడా ఆయన చంపలేరు, అతను చంపలేరు. పరీక్షితు మహారాజుని గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుడు అనుకోండి, నేను ఇతన్ని రక్షించాలి అని అనుకున్నాడు కృష్ణుడు. అప్పుడు బ్రహ్మాస్త్రం వదిలిన అశ్వత్థామ
ఆ బ్రహ్మాస్త్రం ద్వారా కూడా గర్భంలో ఉన్న శిశువు అయిన పరీక్షితుడిని చంపలేకపోయాడు. సో ఒక్కసారి కృష్ణుడు అనుకున్నాడు, నేను ఇతనికి రక్షణ కల్పిస్తాను అని, ఇంకా ఎవ్వరు కూడా ఆయన్ని చంపలేరు, ఆ వ్యక్తిని కానీ ఆ భక్తుడిని కానీ. అందుకని కృష్ణుడు భగవద్గీతలో అంటాడు, కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా వినాశానికి గురికాడు, అందరికీ చెప్పేయని. ఓకే, ముఖ్యంగా భక్తి అనేది ఎప్పుడు నశించిపోదన్నమాట. సో ఆ విధంగా మనం భక్తులకి భక్తి చేసుకునే భక్తి ఎప్పుడు నశించిపోదు, మృత్యు అయినా కానీ భక్తి నశించిపోదు. ఆ భక్తి యొక్క ఫలితాన్ని మనం ఎలాగో దాన్ని మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో భగవంతుడి దగ్గరికి కానీ వేరే జన్మలో కానీ తీసుకొని వెళ్తాం. సో ఇక్కడ అందుకే నారదుని అంటున్నాడు అనమాట, నీకు అది సంభవమే కాదు, ఎందుకంటే ఇది ఎవరికి కూడా సంభవం కాదు. ఎందుకంటే భగవంతుడు యొక్క మహాభక్తుడు, ఆయనను రక్షించాలనుకుంటాడు కాబట్టి ఆయన్ని ఎవరు చంపలేరు ప్రహ్లాదుని, నువ్వే కాదు, శిశువుగా ఉన్నప్పుడు కానీ ఎలా ఉన్నప్పుడైనా కానీ. సో మనం తర్వాత ఎలాగో చూస్తాం, హిరణ్యకశిపుడు ఎన్నో రకాలుగా ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నిస్తాడు కానీ విఫలమైపోతాడు. ఫైనల్గా హిరణ్యకశిపుడు చనిపోతాడు భగవంతుడి చేతిలో. సో ఇదన్నమాట పాయింట్. ఒకవేళ భగవంతుడు చంపాలి అనుకున్నాడు అనుకోండి, ఎవరినైనా కానీ భగవంతుడు చంపేస్తాడు. హిరణ్యకశిపే కానివ్వండి, హిరణ్యాక్ష కానివ్వండి, ఏ పెద్ద రాక్షసురాసుడైనా కానీ, ఎంత శక్తిశాలి బలశాలి వీరుడైనా సరే. అందుకని భగవంతుడు అనుకున్నాడు, ఈ కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కానీ, ద్రోణాచార్య కానీ, కర్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ, ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద వీరులందరినీ కూడా చనిపోవాలి, వీళ్ళందరూ పాపాలు చేశారు, అధర్మాన్ని అనుసరించారు, సో వీళ్ళు చనిపోవాలి యుద్ధంలో, ఆయన డిసైడ్ అయిపోయాడు కృష్ణుడు. అందుకే అందరూ చనిపోయారు, ఎవ్వరు కూడా ఆయన వాళ్ళని రక్షించలేకపోయారు. అవునా? సో ఇదన్నమాట. సో ఒకసారి ఇలా ఇప్పుడు నారదుడు చెప్తున్నాడు, అందుకనే ఇంద్రుడికి, నువ్వు చంపాలన్నా చంపలేవు ఆయన. ఇత్యుక్తస్తాం విహాయేంద్రో దేవర్షేర్మానయన్ వచః అనంత ప్రియ భక్త్యైనాం పరిక్రమ్యాదివం యయౌ. సో ఈ విధంగా ఎప్పుడైతే నారదుని చెప్పాడో ఇంద్రుడికి అర్థమైపోయింది విషయం. నారదుని చెప్పిన వాక్యాలు విని ఆయనకి ఎంతో సమ్మానపూర్వకంగా ప్రణామాలు తెలియజేసుకొని వెంటనే మా యొక్క తల్లిని వదిలేశాడు, కయాదుని వదిలేశాడు అనమాట. నేను మహాభక్తుడిని కనుక, భగవంతుడి యొక్క భక్తుడిని కనుక, మిగతా వాళ్ళందరూ కూడా భక్తులు దేవతలందరూ కూడా మా తల్లిని చుట్టూ పరిక్రమ చేసి తర్వాత వాళ్ళ స్వర్గలోకాలకి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఇంద్రుడు దేవతలు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళేం చెడ్డవారు కాదు, కానీ భయం, ప్రాణభయంతో ఈ విధంగా కార్యాన్ని చేశారనమాట. ఒక వేరే పరస్త్రీని అపహరించుకొని లేదా బందీ చేసి గర్భవతి అయిన పరస్త్రీని తీసుకెళ్తున్నారు. సో వారికి ఏంటంటే మెయిన్ ఇదే, వేరే సమస్య ఏం లేదు. ఒక్కసారి నారదుని చెప్పగానే వెంటనే నారదుని వచ్చి, ఆయన గురువు ఆచార్యులు శుద్ధ భక్తుడు, సో వెంటనే ఆయనకి అందుకనే ప్రణామాలు తెలియజేసుకొని వెంటనే ఆయన యొక్క ఆదేశాలని ఆచరించారు. దీన్ని పరంపర పద్ధతి అంటారు, పరంపర సిస్టమ్ అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో ముందంటే వాళ్ళకి తెలియక ఆ విధంగా వాళ్ళు అపహరించారు కయాదుని. ఈమె గర్భంలో ఉన్నది ఒక మహాభక్తుడు అని తెలియక. కానీ ఎప్పుడైతే నారదుని నుంచి విషయం తెలుసుకున్నారో వెంటనే దాన్ని స్వీకరించారు వాళ్ళు. ఇది చాలా గొప్ప లక్షణం అన్నమాట. సో తప్పు ఎవరైనా చేయొచ్చు, తప్పుగా ఎవరైనా ఆలోచించవచ్చు, తప్పుగా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మన గురువు ఆచార్యులు మనకు చెప్తారో ఇది తప్పు, ఇది చేయకూడదు అని, సో వెంటనే మనం ఆ తప్పు చేసే ప్రయత్నాన్ని విరమించుకుంటే అది మంచి లక్షణం. అప్పుడు మనం గురువు మాట వింటున్నట్టు. సో అందుకనే ఈ విధంగా మనము భగవంతుడి గురించి కానీ భక్తుడి గురించి కానీ అసలు విషయాల గురించి మనం గురువు నుంచి పరంపరలో నేర్చుకోవచ్చు. ఈ విధంగా మనం సరైన జ్ఞానాన్ని గురువుల నుంచి ఆచార్యుల నుంచి పొందవచ్చు. సో ఈ విధంగా అందుకనే మనము మన గురువులు ఆచార్యులు చెప్పిన వాక్యాల్ని పైన విశ్వాసం, శ్రద్ధ అనేది ఉండాలి మనకి. అప్పుడే మనం సరిగ్గా మన జీవితంలో ఆ విషయాల్ని గ్రహించి అర్థం చేసుకొని పాటించగలం. సో ఈ విధంగా సరైన సమ్మానం తెలియచేయడం గురువు కంటే
ఆ గురువు చెప్పిన ఆదేశాన్ని కానీ, సూచనని కానీ, విషయాల్ని కానీ విని అర్థం చేసుకొని పాటించడం అనమాట. సో ఇక్కడ ఇంద్రుడు ఇత్యాది దేవతలందరూ కూడా నారదుని చెప్పిన విషయాలు వెంటనే వాళ్ళు స్వీకరించి ఆయనకు ప్రణామాలు అర్పించి ఆమెకు కూడా పరిక్రమ చేశారు. ఎందుకంటే మహాభక్తుడు ఉన్నాడు లోపలని చెప్పేశారు కదా, వాళ్ళకి అర్థమైపోయింది మహాభక్తుడు. అందుకే ఆయనకు కూడా పరిక్రమ చేసి అక్కడ నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారు తిరిగి నిశ్చింతగా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ అది ఇంపార్టెంట్ శిక్షణ మనకి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. అందుకని తతో మే మాతరం ఋషి సమానీయ నిజాశ్రమే అశ్వాస్యేహోష్యతాం వత్సే యావత్తే భర్తురాగమః. ప్రహ్లాద్ మహారాజు ఇంకేం చెప్తున్నాడంటే, ఈ మహాముని నారదముని తర్వాత మరి వాళ్ళు ఆమెను అక్కడే వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయారు. సో అప్పుడు నారదముని ఏం చేశారు, మా యొక్క తల్లిని ఆయన ఆశ్రమంకి తీసుకెళ్లారు. ఇంకా ఆమెకు చెప్పారు, మై డియర్ చైల్డ్, అంటే నా పుత్రి సంతానంతో సమానం. సో నువ్వు ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు. నా ఆశ్రమంలోనే మీ యొక్క స్వామి, మీ యొక్క పతి భర్త తపస్సు పూర్తి చేసుకొని తిరిగి వచ్చేంత వరకు నా ఆశ్రమంలోనే నువ్వు నివసించవచ్చు, సురక్షితంగా ఇక్కడే ఉండొచ్చు అని. ఓ పుత్రి, నువ్వు ఇక్కడే సురక్షితంగా ఉండు అని. ఆ విధంగా నారదుని ఆమెకు చెప్పిన తర్వాత తతేత్యవాత్సీదేవర్షేర్ అంతికే సాకృతో భయ యావద్ధైత్యపతిర్ఘోరాత్ తపసోన న్యవర్తత. సో దేవర్షి నారదముని చెప్పిన తర్వాత ఆ యొక్క ఆయన సూచనని, ఆయన ఆదేశాలని స్వీకరించి మా తల్లి కూడా ఏ భయం లేకుండా ఆయన ఆదేశానుసారంగా ఆయన ఆశ్రమంలో అక్కడే నివసించింది. ఎప్పటివరకైతే దైత్యరాజు అయిన మా తండ్రి హిరణ్యకశిపుడు తిరిగి రాలేదు అప్పటి వరకు. ఎందుకంటే ఆయన ఇప్పుడు వెళ్ళాడు కఠోర తపస్సులు చేయడానికి. ఆయన కఠోర తపస్సులు పూర్తయ్యే వచ్చేంత వరకు మా తల్లి ఇంకా నారదుని ఆశ్రమంలోనే నివసిస్తుందన్నమాట. ఋషిం పర్యచరత్తత్ర భక్త్యా పరమయా సతి అంతర్వత్ని స్వగర్భస్య క్షేమయేచ్ఛ ప్రసూతయే. నా తల్లి గర్భవతి అయింది. గర్భవతి ఉన్న తల్లి ఆమె నా యొక్క క్షేమం కోరి, ఇప్పుడు నేను గర్భంలో ఉన్నాను, నా యొక్క క్షేమం కోరి ఇప్పుడు నేను ఒకవేళ జన్మిస్తే నన్ను చంపడానికి ఎవరో మళ్ళీ దేవతలు కానీ ఎవరైనా ప్రయత్నించవచ్చు అనేసి ఆమె కోరుకుంది నారదముని. దయచేసి నాకు ఈ యొక్క వరం ప్రసాదించండి, నా భర్త తిరిగి వచ్చేంత వరకు నేను పుత్రుడికి జన్మను ఇవ్వకుండా గర్భంలోనే నా పుత్రుడు సంతానం ఉండి సురక్షితంగా ఉండేటట్టుగా. ఈ విధంగా ఆమె నారదముని నుంచి ఆశీర్వాదాన్ని పొంది ఆమె నారదముని యొక్క ఆశ్రమంలోనే నివసించి, మరి నారదముని ఆమెకి ఇప్పుడు సురక్షత, భద్రత, వరం అంతా ఇచ్చారు కనుక ఆమె కూడా అక్కడ ఎంతో భక్తి భావనతో అక్కడ ఆశ్రమంలో ఉండి ఏ సేవ చేయగలుగుతుందో ఆమె ఆ సేవలు చేసుకుంటూ అక్కడే ఉందన్నమాట. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది, ఏంటంటే మాత్రా స్వస్రాదుహిత్రావా నా వివిక్తాసనో భవేత్ బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం అపి కర్షతి. ఏకాంతంలో ఒక వ్యక్తి ఒక స్త్రీతో ఏకాంతంలో నివసించకూడదు. తల్లే కానీ, చెల్లే కానీ, అక్కే కానీ, కూతురే కానీ, ఇలా ఎవరైనా సరే. ఎందుకంటే ఇంద్రియాలు చాలా ప్రబలమైనవి. సో ఈ విధంగా అందుకనేసి నివారించారు. కానీ ఇక్కడ నారదముని మరి ప్రహ్లాద మహారాజు యొక్క తల్లి ఆమె యవ్వనావస్థలో ఉంది. ఇప్పుడు ఆమె దగ్గర నుంచి ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. మళ్ళీ ఆమె దగ్గర నుంచి ఇక్కడ ఎంతో సేవను కూడా స్వీకరిస్తున్నాడు. మరి ఆమె ఎంతో శ్రద్ధ భక్తితో సేవ చేసుకుంటుంది అక్కడ ఆయనకి. సో అంటే డస్ దిస్ మీన్ అంటే మరి నారదముని మరి వైదిక ఈ నియమాల్ని మరి ఉల్లంఘించారా? లేదు. ఇవన్నీ వైదిక నియమాలు ఏవైతే ఉన్నాయో మనలాంటి బద్ధజీవుల కోసం. నారదముని ఆయన బద్ధజీవాత్మ కాదు, ఆయన ముక్త అవస్థలో ఉన్న
జీవాత్మ, ఆయన శరీరం అంత చిన్మయ దేహం. సో నారదముని ఆయన చిన్మయ అంటే ఆధ్యాత్మిక స్థలంలో, ఆధ్యాత్మిక దేహంలో ఆయన 3 గుణాలకు అతీతమై నివసిస్తున్నాడు. సో ఆయనకు మనలాగా 3 గుణాల ఆధీనంలో కానీ, ఇలాంటి భౌతిక శరీరంతో, భౌతిక పరిస్థితులు, భౌతిక చేతనతో ఇలాంటి బద్ధవస్థలో లేడు ఆయన. సో మనకి నారదమునికి ఎంతో తేడా ఉందన్నమాట. అందుకని సో మన సమస్య ఏంటంటే, ఎప్పుడు మనము అలా నారదముని లాంటి మహాభక్తులు, శుద్ధ భక్తులతో కానీ, లేకపోతే భగవంతుడితో, లేకపోతే అలాంటి వారితో మనం పోల్చుకొని చూసుకుంటాము. ఓ వాళ్ళు చేశారా, నేను చేస్తాను అలాగే. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, నారదముని ఆయన ఇక్కడ అటువంటి ఆయన యవ్వన పరిస్థితిలో ఉన్న, యవ్వనంలో ఉన్న ఆమె ఒక యవ్వన స్త్రీ అయినా సరే, ఆమె దగ్గర నుంచి ఆయన ఆమెకి ఆశ్రయాన్ని ఇచ్చాడు, ప్లస్ ఆమె దగ్గర నుంచి సేవ కూడా స్వీకరించాడు. సో ఆయన చేయగలిగాడు ఏకాంతం. సో ఇక్కడ హరిదాస్ ఠాకూర్ కూడా మనం చూస్తాము, ఆయన శుద్ధ భక్తుడు. అర్ధరాత్రిలో ఒక వేశ్య ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో సాంగత్యం కోరుకున్నప్పుడు ఆమెను చూసి కూడా ఆయన మనస్సు ఏమాత్రం విచలితం అవ్వలేదు. ఆమెకు కూడా ఆయన ప్రచారం చేశాడు. తద్వారా ఆమె తర్వాత భక్తురాలుగా మారిపోయింది, వైష్ణవిగా మారిపోయింది. ఇది భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైన హరిదాసుడి యొక్క కృప కారణంగా, హరిదాస్ ఠాకూర్ యొక్క కృప కారణంగా. సో సాధారణ వ్యక్తులు, ఇలాంటి ఉన్నతమైన భక్తులు ఎవరైతే శుద్ధ భక్తులు, ఇప్పుడు శుద్ధ భక్తులు అయిపోయారో వారిని అనుకరించలేము. ఇలా వాళ్ళు ఎలా చేశారో మనం అలాగే ఇమిటేట్ చేయలేము. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం మాత్రం ఆ సాధారణ భక్తులం ఇంకా సాధన చేసుకుంటున్నాము. అలాంటి మనం అందరం కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి అన్ని నియమాల్ని మనం మాత్రం పాటించాలి. ఏ నియమాల్ని మనం ఉల్లంఘించడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా నారదమునిని కానీ, హరిదాస్ ఠాకూర్ వంటి వారిని ఇమిటేట్ చేయకూడదు, సరైనది కాదు అనేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఎంత మీరు అందుకే ఇక్కడ రాస్తున్నారన్నమాట, ఈ నారదముని, హరిదాస్ ఠాకూర్ వంటి వైష్ణవులు, మహావైష్ణవుల యొక్క వాళ్ళు చేసే కార్యాలు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేం. వైష్ణవేర క్రియాముద్ర విఘ్నేన భుజాయ్. ఎంత నువ్వు తెలివైన వాడు అయినా సరే, ఎంత నీకు పాండిత్యం ఉన్నా సరే, ఒక వైష్ణవుడి యొక్క వ్యవహారం సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టం. సో ఇంకా ఒక శుద్ధ వైష్ణవుడి యొక్క ఆశ్రయాన్ని ఎవరైనా సరే నిర్భయంగా గ్రహించవచ్చు. ఇక్కడి నుంచి కూడా మనం ఈ శిక్షణ నేర్చుకుంటాం. అందుకని కయాదు ఇక్కడ ప్రహ్లాదురాజు యొక్క తల్లి నారదముని యొక్క సంరక్షణలో ఇక్కడ నిశ్చింతగా, ఏమాత్రం భయం, ఏ దిశ నుంచి ఏ భయం లేకుండా నివసించగలిగింది. అలాగే నారదముని కూడా, అంటే ఇక్కడ ఒక 2 విషయాలు మనం నేర్చుకుంటాం. ఒకటి ఏంటంటే, మనం శుద్ధ భక్తుల యొక్క ఆశ్రయంలో వెళ్ళి నివసిస్తే మనం నిర్భయంగా అక్కడ సేవ చేసుకోవచ్చు. శుద్ధ భక్తులకి, వారి ఆశ్రమంలో మనం నివసించవచ్చు. అదొకటి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇలా అది నేర్చుకున్నాం మనం. ఇంకోటి ఏంటంటే, నారదముని ఆయన ఇలాంటి యవ్వన స్త్రీతో ఏకాంతంలో కూడా ఉండవచ్చు. ఆమె నుంచి సేవ స్వీకరించవచ్చు, ఆమెకు కూడా శిక్షణ ఇవ్వచ్చు. ఆయన వల్ల అది సంభవం ఆయనకి. ఎందుకంటే ఆయన మనస్సు ఏమి విచలితం అవ్వదు. ఎందుకంటే ఆయన అటువంటి చిన్మయ ఆధ్యాత్మిక స్థలంలో ఆయన మనస్సు చేరుకుంది కనుక. సో అందుకనే నారదముని, హరిదాస్ ఠాకూర్ అటువంటి ఆచార్యులు, వారికి భగవంతుడు విశేషమైన శక్తినిచ్చాడు, ప్రసాదించాడు. తద్వారా వాళ్ళు భగవంతుడి యొక్క ప్రచారం చేయడానికి వాళ్ళకి క్షమత, అర్హత ఉందన్నమాట, సామర్థ్యం. సో అది మనము భౌతిక స్థలంలో ఉన్న వాళ్ళం మనం అర్థం చేసుకోలేము. ఇదంతా భౌతిక స్థలంలో లేదు, వాళ్ళందరూ ఆధ్యాత్మిక స్థలంలో ఉన్నారు. అందుకని మనము ఎప్పుడు కూడా అనుకోకూడదు, ఇటువంటి ఆచార్యులు, గురువులు, నారదముని వంటి వారి గురువులు, హరిదాస్ ఠాకూర్ వంటి భక్తులు, వీళ్ళందరూ కూడా సాధారణ మనుషులు మనలాగే అని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. అందుకనే ఇటువంటి గురువుల్ని మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక స్థలంలో ఉన్నారు అని మనం అర్థం చేసుకొని గౌరవించాలి, పూజించాలి. ఋషి కారుణికస్తస్యాః ప్రాదాద్ ఉభయం ఈశ్వరః ధర్మస్య తత్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలం. నారదముని
ఆయన ఈ యొక్క ఆదేశాల్ని, శిక్షల్ని, భక్తి శిక్షల్ని అన్నిటిని కూడా న్ నాకు మరియు మా తల్లికి ఇద్దరికీ ఇచ్చాడు. హ్మ్. నేను అప్పుడు మా తల్లి యొక్క గర్భంలో ఉండే ఆయన చెప్పిన శిక్షల్ని స్వీకరించాను. నా తల్లి ఆయనకి ఎన్నో సేవలు కూడా చేసింది. సో, ఆయన ఇలా ఎంతో పతిత జీవుల పట్ల ఆయనకెంతో కరుణ నారదమునికి. అందుకే ఆయనైతే ఆధ్యాత్మిక స్థరంలో ఉన్నాడు, పొజిషన్‌లో ఉన్నాడు. కాబట్టి ఆయన ధర్మం గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మాకు ఇద్దరికీ శిక్షణ ఇచ్చాడు. ఈ శిక్షణలో ఎటువంటి భౌతిక కల్మషం లేదు. ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ యొక్క భాగవత్ ధర్మం గురించి, భక్తి గురించి నారదుని ప్రహ్లాద మహారాజుకి ఎప్పుడు చెప్పాడు అంటే, ఆయన తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ప్రహ్లాద్ మహారాజు కూడా ముందే చెప్పాడు. సో ప్రహ్లాద్ మహారాజు నా భక్తిని నేర్చుకున్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే. కాబట్టి ఎప్పుడు మనం భక్తిని మొదలు పెట్టుకోవచ్చు, జీవితంలో భక్తి చేసుకోవడం, ఈ ఆధ్యాత్మిక శిక్షణ పొందడం ఎప్పటి నుంచి పొందాలి, భగవద్ ధర్మాన్ని ఎప్పటి నుంచి అనుసరించాలి, పాటించాలి, భక్తిని ఎప్పటి నుంచి మనం పాటించాలి అంటే కౌమారం ఆచరే ప్రజ్ఞో అని ధర్మాం భాగవతామిహ. సో ఈ భాగవత్ ధర్మాన్ని మనము కౌమారావస్థ అంటే 5 ఏళ్ల వయస్సు నుంచి ఆచరించాలి, నేర్చుకోవాలి, పాటించాలి అని ప్రహ్లాద్ మహారాజ్ అందుకే చెప్పాడు. ఆయన స్వయంగా గర్వంలో ఉన్నప్పటి నుంచే నేర్చుకున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమాత్రం కల్మషం లేని శిక్షణ అంటే అసలైన ధర్మము అంటే ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అవునా? ఇది కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతం అవడమే అన్నిటికన్నా ఉన్నతమైన ఉత్తమమైన ధర్మం. కృష్ణుడికి శరణాగతం అవడం అదే భాగవద్ధర్మం, అదే భక్తి యోగ. సో మనం అర్థం చేసుకోవాలి భగవంతుడితో నాకున్న సంబంధం ఏంటి అని అర్థం చేసుకుని భగవంతుడికి శరణాగతం అవ్వడమే ఈ భాగవద్ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. 16వ శ్లోకంలో చెప్తున్నారు ప్రహ్లాదుడు, తత్తు కాలస్య దీర్ఘత్వాత్ స్త్రీత్వాన్ మాతుస్థిరోద్ధదే ఋషీనానుగృహీతం మాం నాదునాప్యజహాత్ స్మృతి. అలా చాలా సమయం గడిచే సమయానికి అలా సమయం గడుస్తూ పోయింది. చాలా సమయం మా అమ్మ ఒక స్త్రీ అయ్యి ఉండి ఇంకా అంత ఎక్కువగా తెలివితేటలు ఉన్న వ్యక్తి కాదు కనుక ఆమె ఇవన్నీ శిక్షణలన్నీ కూడా మర్చిపోయింది. కానీ నారదుని నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ నారదుని ఆశీర్వాదం ఉన్నందు కారణంగా నేను ఇవన్నీ కూడా ఏవి కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రహ్లాదుడు అవి గర్భంలో ఉన్నప్పుడు నేర్చుకునే శిక్షణల్ని ఇప్పుడు ఆయన అసురపుత్రులకి తన యొక్క తోటి స్నేహితులకి అదే శిక్షణను అందిస్తున్నాడు. అంటే ఆయన మర్చిపోలేదు ప్రహ్లాదుడు. అదే చెప్తున్నాడు, అది నారదుని యొక్క ఆశీర్వాదం ఉండడం పట్ల నేను మర్చిపోలేదు, నా తల్లి మర్చిపోయింది. సో భగవద్గీత లోపల మనకి భగవంతుడు ఈ శ్లోకం ఇచ్చారు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్ తేపి యాంతి పరాం గతిం. సో సాధారణంగా ఎవరైనా సరే వాళ్ళు వైశ్యులే కానివ్వండి, శూద్రులే కానివ్వండి, స్త్రీలే కానివ్వండి, ఏ పాపిలైనా కానివ్వండి, అందరూ కూడా భగవంతుడిని ఆశ్రయించవచ్చు, భగవంతుడి శరణుకు రావచ్చు, భక్తి చేసుకోవచ్చు, పరం గతిని పొందవచ్చు. సో ఇక్కడ తెలివి తక్కువ ఉన్న వాళ్ళైనా సరే, తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళైనా సరే, పాపులైనా సరే, స్త్రీలైనా సరే, ఎవరైనా సరే, సో
ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే భక్తి మార్గంలోకి రావచ్చు, భక్తి చేసుకోవచ్చు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా సరే, ఎవరైతే భౌతిక ఇంద్రియ తృప్తి, భౌతిక భోగ వృత్తి పట్ల ఆసక్తి, భౌతిక సమాజం, భౌతిక వస్తువులు, భౌతిక స్థరం పట్ల ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు మామూలుగా ఏమవుతుందంటే ఈ ఆధ్యాత్మిక శిక్షణల్ని, భక్తి సంబంధించిన శిక్షణల్ని వాళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ మనస్సు అనేది భక్తి పైన లేదు, భగవంతుడికి భక్తి చేసుకోవాలని మనస్సు లేదు అక్కడ. కాబట్టి వాటికి ఆ విషయం గురించి ఎంత చెప్పినా, ఎంత విన్నా వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు. మీతో పాటు కూడా అలా అవుతుందా? సో అర్థం చేసుకోవాలి. చూడండి, మనకి ఏది చాలా సింపుల్ కామన్ సెన్స్, ఏది మనకు చాలా ఇష్టమో దాన్ని మనం మర్చిపోము. దేనిపైన మనకు చాలా ఇంట్రెస్ట్ ఉందో అది ఎప్పుడు మనం మర్చిపోము. అంతేకాకుండా దాన్ని ఎప్పుడు మనం తలుచుకుంటూ ఉంటాం, దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. దేనిపైన అయితే మనకు ఆసక్తి ఉందో, ఇప్పుడు మనకి ఎక్కువగా భౌతిక ఆసక్తి ఉందనుకోండి, ఈ ఏదో సపోజ్ మనకి భౌతికంగా ఏవో విషయ వస్తువులపైన మనకి చాలా ఇంట్రెస్ట్ అనుకోండి, దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాం, దాన్ని గురించి ఎప్పుడు మర్చిపోము. అలా అనమాట. సో మనకు ఒకవేళ భక్తి విషయాలు, భగవంతుడి శిక్షణలు, బోధనలు, లీలలు ఇవన్నీ కూడా గుర్తుండట్లేదు, అన్నీ మర్చిపోతున్నాం. విన్న వెంటనే కాసేపటికి మర్చిపోతున్నాం. అంటే మరి ఏం గుర్తుంటుంది మీకు? నాకు గుర్తుంటుంది. ఏం గుర్తుంటుంది? అసలు చాలా భౌతిక విషయాలు మాత్రం మర్చిపోవట్లేదు, అవి మాత్రం గుర్తుంటున్నాయి. భౌతిక విషయాలన్నీ బాగా గుర్తుంటున్నాయి. ఎవరికి ఎవరు పుట్టారు, ఎవరికి ఎవరు పెళ్లి చేసుకున్నారు, ఎవరింట్లో ఏం గొడవ జరిగింది, సో ఎవరు ఎన్ని డబ్బులు ఎక్కడ ఖర్చు చేశారు, ఎవరు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నారు, ఎవరు బిల్డింగ్ కట్టుకున్నారు, ఎవరు బండి కొన్నారు. సో ఇలాంటివన్నీ కూడా బాగా గుర్తుంటాయి. చుట్టాలందరూ ఏమేం చేస్తున్నారు, ఒక్కొక్క విషయం వాళ్ళ ఇంట్లో ప్రతి కబురు బాగా గుర్తుంటుంది, ఒక్కసారి వింటే చాలు. కానీ భగవంతుడి విషయాలు ఎన్నిసార్లు విన్నా మర్చిపోతున్నాం. అంటే అర్థం చేసుకోవాలి, మన ఆసక్తి ఎక్కడ ఉంది కాదు. మనకి దేనిపైన ఆసక్తి ఉంటే అది మనకు గుర్తుంటుంది, దేనిపైన ఆసక్తి ఉండదో దాన్ని మర్చిపోతూ ఉంటాం అన్నమాట. సో ఈ విషయం గురించి ఆలోచించండి. సో మామూలుగా సాధారణంగా స్త్రీలు భౌతిక భోగవృత్తి పైన ఆసక్తి ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఇలాంటి విషయాలు తొందరగా వాళ్ళు మర్చిపోతారు. కానీ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఒక విషయం, చాలా బాగా గుర్తుంచుకోండి, పాయింట్ రాస్తున్నారు. కానీ ఒకవేళ ఒక స్త్రీ అయినా సరే భక్తి గనక చేసుకుంటే, సరిగ్గా భక్తి చేసుకుంటే నియమాల ప్రకారం, అప్పుడు భక్తి చేసుకుంటే ఏమవుతుంది, భగవంతుడు చెప్తున్నాడు ఆమె కూడా పరంగతిని పొందుతుంది. పరంగతి పొందడం అంటే భగవద్ధామానికి తిరిగి ఎవరు వెళ్ళగలుగుతారు? ఎవరైతే భగవంతుడినే ప్రతి సమయంలో చింతించగలుగుతారో, మృత్యు సమయంలో కూడా భగవంతుడి గురించి చింతించగలుగుతారో వాళ్ళే భగవద్ధామం తిరిగి వెళ్తారు. అంటే ఒక స్త్రీ కూడా భక్తి మార్గాన్ని అనుసరిస్తే సరిగ్గా ఈ భౌతిక బంధనాలు, భౌతిక ఆకర్షణ నుంచి, ఆసక్తి నుంచి ఆమె కూడా ముక్తి పొంది సంపూర్ణంగా భగవంతుడి చింతనలో మగ్నమై భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళచ్చు. సో ఇది సంభవం. సో అందుకనే నార్మల్ స్త్రీకి ఇంకా ఒక భక్తురాలికి చాలా డిఫరెన్స్ అన్నమాట. భౌతిక స్థలంలో చూస్తే ఇలాంటి విభేదాలు ఉన్నాయి. బ్రాహ్మణుడు అని, క్షత్రియ అని, వైశ్య అని, శూద్ర అని, స్త్రీ అని, చండాలుడని, పాపయోనిలని, ఇలా కిరాట హున్నాంధ్ర పులింద పుల్క శాబీర శుంభ యవనాక షాదయ, ఇలా ఎన్నో రకరకాల వెరైటీస్ పాప యోనిలు ఉన్నారు. కింటు అదే శ్లోకంలో చెప్తారు, యథపాదాశ్రయ జది, ఎవరైనా ఇలాంటి ఎంత పాప కులంలో పుట్టినా, పాపులుగా పుట్టినా, ఏ చండాలుడైన కులంలో పుట్టినా ఎవరైనా సరే, ఒకవేళ వాళ్ళు యథపాశ్రయాశ్రయ, ఎవరైతే భగవంతుడిని ఆశ్రయించారో సంపూర్ణంగా, అటువంటి శుద్ధ భక్తుల్ని ఆశ్రయిస్తే వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు అయిపోతారు, వాళ్ళందరూ కూడా పరంగతిని లబ్ధి పొందుతారు, అందరూ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలరు, అందరూ కూడా భక్తులుగా మారగలరు. సో ఈ కెపాసిటీ భక్తికి ఉంది, ఈ కెపాసిటీ శుద్ధ భక్తుడికి ఉందన్నమాట. ఈ ప్రాసెస్ భక్తి అంత పవర్ఫుల్. అలాగే ఆ ప్రాసెస్ని మీరు సరిగ్గా ఒక శుద్ధ భక్తుడి శరణాగతికి వెళ్ళి పాటిస్తే ఆ భక్తుడు, శుద్ధ భక్తుడు కూడా కెపాసిటీ ఉంది మీకు.
భక్తిని ప్రసాదించడానికి. అందుకనే శిల ప్రభుపాదుల వారు మనం చూడొచ్చు, ఆయన ఎటువంటి వారిని అందరినీ కూడా, ఎంత పాపుల్ని, మెలిచ్చ యవ్వనుల్ని కూడా శుద్ధ భక్తులుగా మార్చేశాడు. భగవంతుడు కృష్ణుడు భక్తులుగా ఎలా మార్చగలిగాడు? ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే కృష్ణుడు ఉన్నాడో వారే ఇంకొకరికి కృష్ణుని ఇవ్వగలరు. ఎవరి దగ్గర అయితే కృష్ణ భక్తి ఉందే వారే ఇంకొకరికి కృష్ణ భక్తిని ఇవ్వగలరు. సో అది మనము శిల ప్రభుపాదుల వారి జీవితం నుంచి చూడవచ్చు. సో అందుకనే మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఎంతోమంది స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవ్వనులు కానీ, మిలెచ్చులు కానీ అందరూ కూడా భక్తి మార్గాన్ని అనుసరించారు. అందరూ కూడా భక్తులుగా మారిపోయారు, కృష్ణ భక్తులుగా మారిపోయారు. ఈ శుద్ధ భక్తుడి యొక్క ఆశ్రయాన్ని వాళ్ళు గ్రహించారు కనుక. అవునా? సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక్కసారి భక్తి మార్గంలోకి వచ్చేసామనుకోండి, ఒక్కసారి భక్తులుగా అయిపోయామనుకోండి, దాని తర్వాత ఇటువంటి విభేదాలు మనము చూడకూడదు, ఈ దృష్టితో చూడకూడదు. ఈ భక్తుడు శూద్రుడు పురవారం నుంచి వచ్చాడు, ఈ భక్తుడు ఇటువంటి చండాలుడు పరివారం నుంచి వచ్చాడు, ఇతను అమెరికన్ భక్తుడు అంటే మెలిచ్చ యవ్వన భక్తుడు, అట్లా మనము భేదభావం చూపించకూడదు. అలాగే ఈమె స్త్రీ అంటే ఏమే తెలివి తక్కువ అలా అనేసి చులకన చేయకూడదు, చిన్న చూపు చూడకూడదు అన్నమాట. ఒక్కసారి భక్తి మార్గంలోకి వచ్చారంటే ఆ భగవంతుడి కృప, గురువు యొక్క కృప వలన, ఇప్పుడు ఇక్కడ ప్రహ్లాదుడు అన్నాడు, ఆ యొక్క నారదుని యొక్క కృప వలన నేను అన్నీ గుర్తుంచుకోగలిగాను. సో ప్రహ్లాదుడికి ఎటువంటి భౌతిక ఆసక్తులు లేవు. సో అలాగే ఒకవేళ స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, ఏ పరివారంలో పుట్టినా సరే, ఏ కులంలో పుట్టినా సరే, ఏ దేశంలో పుట్టినా సరే, ఒకవేళ సరిగ్గా భక్తి చేసుకుంటే, గురువుని సరిగ్గా ఆశ్రయిస్తే, సో శుద్ధ భక్తుడిని సరిగ్గా ఆశ్రయిస్తే అందరూ కూడా ఆ విధంగా భక్తులుగా మారిపోయి భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలరు. సో అందుకనే ఒకసారి యమునా మాతాజీ ప్రభుపాద్ వారిని అడుగుతుంది, ప్రభుపాద్ మీరు రాశారు కదా ఇలా ఇక్కడ రాసినట్టుగా, స్త్రీకి తెలివి తక్కువ ఉంటుందని, అది నిజమేనా? స్త్రీలందరికీ తెలివి తక్కువ ఉంటుందా అంటే ఉమెన్ ఆర్ లెస్ ఇంటెలిజెంట్ అని అడిగితే ప్రభుపాదులు అన్నారు, ఒకవేళ నేను స్త్రీ అని అనుకుంటే అవును, అంటే ఇంకా నేను ఇలా స్త్రీ అనేది ఐడెంటిఫికేషన్ మన శరీరంతో అనమాట. కానీ మనం యాక్చువల్లీ శరీరం కాదు, మనం స్త్రీ కాదు, పురుషులం కాదు, మనం ఆత్మ. అవునా? యాక్చువల్లీ మనం ఆత్మ. మన స్వరూపం ఏంటంటే కృష్ణుడి యొక్క నిత్య దాసులం. సో మనం ఆ చేతనతో, ఆ ఐడెంటిటీతో ఉంటే అప్పుడు అది వాళ్ళు లెస్ ఇంటెలిజెంట్. భగవంతుడిని ఎవరైతే కృష్ణుడు భగవంతుడు, నేను ఆయన దాసుడిని అని అర్థం చేసుకున్న వాళ్ళు తెలివి తక్కువ వల్ల, వేదాల యొక్క సారం అదే. అంటే వాళ్ళు వేదాల యొక్క సారాన్ని అర్థం చేసుకున్నారు. ఒకవేళ భక్తులు అయిపోయారు, కృష్ణుడిని మనం ఆశ్రయించాము, శుద్ధ భక్తులను ఆశ్రయించామంటే మనము భక్తులుగా మారిపోతున్నప్పుడు. సో అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు. అందుకనే ఒకవేళ మనం భౌతిక స్థలంలో ఉంటే ఇంకా మన చేతన, అప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి. కానీ మనం భక్తులుగా మారిపోయినప్పుడు ఇవన్నీ వర్తించకూడదు అనమాట, శుద్ధ భక్తులుగా మారిపోయినప్పుడు. కానీ మనం ఇప్పుడు సాధన అవస్థలో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా అన్ని నియమాల్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందుకే మనకు ప్రభుపాదుల వారు ఇక్కడ అలర్ట్ కూడా చేస్తున్నారు. మనం అలా శుద్ధ భక్తులు ఇమిటేట్ కూడా చేయలేము, వాళ్ళని నకలు కూడా చేయలేము, అలాగని మనము నిర్లక్ష్యం చేయలేము ఎటువంటి నియమాల్ని పాటించడంలో. అన్ని నియమాలు కూడా పాటించాలి మనం. భవతామపి భూయాన్మే యది శ్రద్ధాదతే వచః వైశాదీధి శ్రద్ధాతః స్త్రీ బాలానాం చ మేయతాం. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు, నా ప్రియమైన మిత్రులారా, ఒకవేళ మీరు నా ఈ యొక్క వాక్యాల పైన శ్రద్ధ చూపించగలిగితే,
సింప్లీ బై దట్ ఫేత్ యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ట్రాన్స్డెంటల్ నాలెడ్జ్. ఆ శ్రద్ధ ద్వారా మీరు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు. నాలాగే మీరందరూ చిన్నపిల్లలైనా సరే పర్వాలేదు, మీకేం కావాలి? శ్రద్ధ ఉండాలి. నేను చెప్పేది కరెక్టు అనే విషయం పైన శ్రద్ధ ఉండాలి, నేను చెప్పే విషయం పైన. అలాగే సిమిలర్లీ ఒక స్త్రీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సో స్త్రీ అయినా సరే, పిల్లలైనా సరే ఈ భక్తి తత్వాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. కావాల్సింది ఏంటంటే శ్రద్ధ. ఎవరైతే మీకు చెబుతున్నారో వారిపైన శ్రద్ధ, వారు చెప్పే వాక్యాల పైన శ్రద్ధ, అవును వారు చెప్పేది కరెక్టే అనే శ్రద్ధ. శ్రద్ధతో మీ భక్తి అనేది మొదలవుతుంది. ఆదౌ శ్రద్ధ, ఫస్ట్ శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఉంటేనే భక్తి స్టార్ట్ అవుతుంది, లేకపోతే లేదు. మీకు శ్రద్ధే లేదు, ఎదుటి వాళ్ళు చెప్పే వాటిపైన మీకు ఏమాత్రం ఎదుటి వారి పైన నమ్మకం లేదు, వారు చెప్పే దాని మీద నమ్మకం లేదు, మీరు ఎంతసేపు విన్నా ఎంత విన్నా ఏం పెద్ద ప్రయోజనం ఉండదు. అదనమాట పాయింట్. సో అలా అనమాట. అందుకే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, యస్య దేవే పరాభక్తిర్ యతా దేవే తథా గురౌ తస్యైతే కతితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. అవునా? అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఎవరైనా సరే భగవంతుడి పైన, గురువు పైన ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వైదిక జ్ఞానము సంపూర్ణ సారం అంతా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళందరికీ కూడా రివీల్ అయిపోతుంది, వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది. అత శ్రీకృష్ణనామాది న భవేద్గ్రాహ్యం ఇంద్రియై సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయం ఏవా స్ఫురత్యదః. ఎవరు కూడా కృష్ణుని అర్థం చేసుకోలేరు ఈ యొక్క భౌతిక ఇంద్రియాల ద్వారా. ఎప్పుడైతే కృష్ణుడు తనను తాను వ్యక్తపరుస్తాడో అప్పుడే ఆ భక్తుడు, ఎప్పుడైతే కృష్ణుడు కోరుకుంటాడో అప్పుడే కృష్ణుడిని మనం అర్థం చేసుకోగలం. కానీ కృష్ణుడు ఎప్పుడు అలాంటి అవకాశాన్ని మనకు కల్పిస్తాడు మనం ఆయన్ని అర్థం చేసుకునే విధంగా అంటే ఎప్పుడైతే ఆయన మన భక్తి ద్వారా సంతృప్తి చెందాడు. సో అందుకనే మనం భక్తి ద్వారానే భక్త్యా మాం అభిజానాతి యౌవన్యస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. సో అందుకే మనము భక్తి ద్వారానే మనం కృష్ణుణ్ణి అర్థం చేసుకోగలం, వేరే ఏ మార్గము లేదన్నమాట. ఆ భక్తి ఎవరు చేసుకోవచ్చు? ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. పిల్లలు చేసుకోవచ్చు, స్త్రీ చేసుకోవచ్చు, పురుషుడు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. అందరూ కృష్ణుని అర్థం చేసుకోవచ్చు. కానీ శ్రద్ధ కావాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో అదే మనకి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు. ముందు ఆయనే చెప్పాడు, స్త్రీ మామూలుగా ఎక్కువ ఇంటెలిజెంట్ కాదు కాబట్టి ఆమె అన్నీ మర్చిపోయింది. నాకు నారదుని యొక్క కృప కలిగింది కనుక నేను అన్ని విషయాలు కూడా గుర్తుంచుకోగలిగాను. సో ఇక్కడ పాయింట్ మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలోనే ప్రహ్లాద్ మహారాజ్ క్లారిఫై చేస్తున్నాడు. ఒకవేళ మీరు పిల్లలే కానివ్వండి, స్త్రీనే కానివ్వండి, నేను చెప్పే వాక్యాల మీద మీకు నమ్మకం ఉంటే మీరు కూడా అన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు, ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ముఖ్యమైనది ఏంటంటే శ్రద్ధ. నేను స్త్రీయా, పురుషుడినా, పిల్లవాడినా, పెద్దవాడినా అనేది కదా పాయింట్. 18వ నంబర్ శ్లోకం. జన్మాదయ షడిమే భావ దృష్టా దేహస్య నాత్మనః ఫలానాం ఇవ వృక్షస్య కాలేనేశ్వరమూర్తినా. ఎలాగైతే సమయానుసారంగా, కాలానుసారంగా ప్రతి చెట్టుకి పువ్వులు, కాయలు, పళ్ళు కాస్తాయో, రకరకాల పరివర్తనలు చెందుతూ ఉంటుందో ప్రతి చెట్టు ప్రతి కాలంలో, అలాగే ఈ 6 పరివర్తనలు జరుగుతాయి ప్రతి ఒక్క శరీరంలో. పుట్టుక, మళ్ళీ జన్మ ఆదయ షట్ ఇమే భవ, ఈ 6 రకాల పరివర్తనలు. ఎగ్జిస్టెన్స్ అంటే పెరగడం, ఎగ్జిస్టెన్స్ అంటే జీవించడం, తర్వాత పెరగడం, తర్వాత రకరకాల పరివర్తనలు చెందడం, తర్వాత ముసలితనం రావడం, తర్వాత మృత్యువు చెందడం. ఈ శరీరంలో ఈ 6 పరివర్తనలు జరుగుతాయి. తద్వారా ఈ శరీరంలో ఈ 6 పరివర్తనలు చూస్తుంది ఎవరు? ఆత్మ ఉంది. సో
ఆత్మ ఇదే శరీరంలో ఉంటుంది. ఈ శరీరం ఆత్మ ఉన్న శరీరంలో ఈ 6 పరివర్తనలు జరుగుతాయి. కానీ ఆత్మ మాత్రం పరివర్తన చెందదు. ఆత్మ అలాగే ఉంటుంది. ఆత్మకేం కాదు. ఈ విషయాన్ని మనం భగవద్గీతలో కూడా చదివాము. అవునా? బ మృతి చెందుతుంది శరీరం, కానీ ఆత్మకేం కాదు. ఆత్మ అలాగే ఉంటుంది. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. సో ఇక్కడ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకేం చెప్తున్నారంటే ప్రహ్లాదుడు, సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి యాక్చువల్లీ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. 18th శ్లోకం నుంచి ప్రహ్లాదుడి యొక్క శిక్షణలు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పడం మొదలు పెడుతున్నాడు. సో మనం ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ ఇంకా చాలా శ్లోకాలు నడుస్తుంది, 28 వరకు నడుస్తుంది ఈ శ్లోకాలు. సో మనం ఏం చేద్దామంటే ఇది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందామంట. సో ఈరోజు నేను 18th శ్లోకం చూసుకున్నాను, కానీ మళ్ళీ 18th నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఈరోజు ఇక్కడే నేను ఉంచుతాను. 18th శ్లోకం నుంచి మనం మళ్ళీ రేపు చర్చించుకుందామంట. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌర భక్త వృంది కీ జై. పితాయ గౌ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.